వారు బాబా ఈ డెకరేషన్ ముందు అసలు వచ్చి ఓపెన్ చేయరా. తీస్తున్నాడు కదా, నీకు అలాగే ఉంటదిరా. బాడీ డెక్ పై కొట్టుకున్నా ఇక్కడ. ఓపెన్ చేయ. ఆగరా. అదేంట్రా ఓపెన్ చేయకుండా సౌండ్ వచ్చిందా? రే ఇక్కడ కాదు అక్కడ పోయింది. అనంతే నువ్వు వెళ్ళు. నువ్వు పరా. చూడంగానే అందరికీ నకరాలు మొదలవుతాయి. మూత ఓపెన్ చేస్తాం. ఒక కలరా రావట్లేదేంటి? శాలు, దీప్తి, వాట్ ఇస్ సర్ప్రైజ్. కమ్ కమ్ కమ్, రండి రండి రండి. అక్కడ కూర్చోండి. అక్కడ ఎవరు లేరా? లేరా? లేరు. రండి రండి, మీరు అక్కడ కూర్చోండి ప్లీజ్. కమ్. హాయ్ హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ బిజీ విత్ మై కంప్యూటర్. యా సంధ్య, నాన్నమ్మ ఎలా ఉంది? మిమ్మల్ని అందరినీ అడిగినట్టు చెప్పమంది. మీరు వెళ్ళండి, మేము అడిగాను చెప్పండి. మీ అందరినీ ఒకసారి ఇంటికి రమ్మని చెప్పింది. మేము వస్తాం, మీరు వెళ్ళండి. ఏంట్రా మాట మాటికి వెళ్ళండి వెళ్ళండి అంటున్నావు? వేషాలు వేస్తున్నావా? ఉంటే ఉండండి, దానికి సీరియస్ లో వార్నింగ్ ఎందుకు? లోపల సిస్టమ్ ఆన్ లో ఉంది, నేను వెళ్ళి పని చేసుకొస్తాను. మీరు లోపు మాట్లాడుకుంటూ ఉండండి. నువ్వు మూసుకొని కూర్చో. మేము పల్లెకి వచ్చాం అనుకున్నావా? లేస్తే కాళ్ళు ఎరుగుతాయి. తొందరగా పంపించారా, కూలింగ్ పోద్ది. కిరణ్, పిక్చర్కి వెళ్దాం అనుకున్నా కదా. నీకు దండ పెడతా, నాలుగు పీకేస్తున్నాను. తొందరగా పంపించారా? నేను చూస్తా కదా. నువ్వెప్పుడు సినిమాలు ఏంటి దీప్తి? హ్యాపీగా రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పొచ్చు కదా. థ్యాంక్స్ రా, చాలా బాగా చెడగొట్టు. ఏడిసినట్టు ఉంది. నాకే అర్థం కావట్లేదు ఏం చేయాలి. సరే కానీ నేను చెల్లి. ఏంట్రా మన నెంబర్ కొడుతున్నావే? జస్ట్ మినిట్, ఫోన్ మా ఇంటి నుంచి అనుకుంటా. ఓకే. డల్ గా ఉన్నారేంట్రా? సండే స్పెషల్ ప్రోగ్రామ్ ఏం ప్లాన్ చేయలేదా? సండే సండేరా సండే 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 అబ్బా సండే. ఎరా గ్రాండ్ సక్సెసా? షాపింగ్ వెళ్ళి ఏం కొన్నావు? చుడిదార్. చాలా బాగుంది. మీ నాన్నమ్మక వీడికి పనిచేస్తుంది అనమాట. ఏం లేదులే. నాకు కూడా ఫోన్ చేయరా. నాకే నాకే ఆ ఫోన్ నాకే. హలో, వచ్చేస్తున్నా. పదండి సినిమాకి బయలుదేద్దామా? రే, సినిమా ప్రోగ్రామ్ నువ్వే క్యాన్సిల్ చేసావు, మర్చిపోయావా? చా, నేను ఎప్పుడు క్యాన్సిల్ చేసిన రా. అయినా రోజు రూమ్ లో కూర్చొని కబుర్లు ఏంట్రా. పద హ్యాపీగా సినిమాకి వెళ్దాం. రే, ఆ మాట నా కళ్ళలో చూసి చెప్పరా. చూసా. ఎవర్రా? గర్ల్ ఫ్రెండా? అవును, కరీనా కపూర్. నీకు అవసరమా? కరీనా కపూరా? నేను హృతిక్ అడిగానని చెప్పలేకపోయావా? దీంతో జీవితాంతం బతకాలి. థ్యాంక్ యూ కిరణ్. ఏంటి కిరణ్, మీ రూమ్ కి ఎన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి? ఇవాళ సండే కదా, వస్తుంటాయి. ఇంకా వస్తాయి. పనే ఎక్కడికి వెళ్తున్నావురా? ఫోన్ వచ్చిందిరా. నీకు వరుసగా 2 సార్లు వస్తుందా? రాకూడదా? ఫోన్లు మీకే వస్తాయా? మాకు రావా? మాకేం తెలుసు, నీకు రాబోతే మమ్మల్ని ఏమంటావు? ప్రియా ఫోన్ చేసింది. శుభలక్ష్మి రాజలక్ష్మి చేసింది. నాకే ఫోన్. లైన్ ప్రకారం అదేంట్రా నువ్వు? ఇదిగో నేను తీసుకొచ్చానా లేదా షాప్ నుంచి? డబ్బులు నేనే కదా ఇచ్చింది నీకు. ఏం జరిగింది? కిక్ సెక్షన్ 5000 కొట్టేశారా? బీర్లు కొట్టేశారా? రాస్కెల్స్. ఎప్పుడు చెప్తుంటాను వీళ్ళకి బీర్లు తాగి కొట్టుకుని చావకంటారా అని. చెప్తే వింటారా? I just don't like coming here into this room. This is the reason, you know. I just don't like all these bad habits, you know. నటించకు. ఫస్ట్ ఫోన్ వచ్చింది నీకే.
ఏంటరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో కాముడు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూసినట్టు చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంటు కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంటు నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడటం. అది పాయింట్. మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే. మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా, లాక్కోమంటావా? వచ్చేసా, కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను, పాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మే పదని సే కమాన్ మదియో సే. రేయ్, ఎవడ్రా నువ్వు? దారి తప్పని ఏను పిల్ల ఉన్నావు? ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు, నరికేస్తా. ఏ ఊరు మీది? రేయ్, ఏయ్ రేయా రేయా ఏడుగంటవా ఏడుగంటవా చిన్న పిల్లాడు, పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు. మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహాయం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను కానీ పళ్ళేతో ఒక మాట అన్ను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను? ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా, ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప? అబే కాదండి, నిజమే. బయటకు వెళ్ళాను, బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా, బాగుంటుంది తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న పెద్ద లేకుండా డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. బట్రా వెళ్ళు. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి, చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి, డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యో సార్, ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం జీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ కూడా చేంజ్ తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ, అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారండి? నో థ్యాంక్స్, నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా.
అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెస్టిరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నోను అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో నో నో, ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టం. ఒకటే ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నోను అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు. నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. రోగాల పుట్ట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు, అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు, మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా సెంటర్లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను. నా చేతులు బయటికి తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం అనండి. అనండి. ఎందుకంటే కొట్టారు అన్నా? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతా కుక్కలాగా చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా. ఏడిపించడానికి ఎవడో దొరకడేటి పొద్దుటని. ఎప్పుడు చూసినా కొంపలు ములిపినట్టు ఒకటే పరుగు. ఏంట స్పీడు? నో టైం. జీవితం క్షణికం. సత్యలోగా ఎంత ఫుడ్ తినాలి. ఒక సెకండ్ మిస్ అయితే ఒక పెళ్లి మిస్ అవుతాను, ఒక సెకండ్ మిస్ అయితే ఒక గృహ ప్రవేశం మిస్ అవుతాను. వదిలిపెట్టి లంచ్కి టైం అయింది. గొబ్బిళ్ళ వారింట్లో గొట్టం కాదాతో ఫుల్ మీల్స్ మిస్ అవుతాను. ఆగండి గురుగారు, అసలే ఆషాఢ మాసం, పెళ్లిళ్ళు ఉండవు. ఎలా మెయింటైన్ అవుతున్నారు? పెళ్లిళ్ళు లేకపోతే సంస్థాడరా? పెళ్లిళ్ళు లేకపోతే తద్దినాలు ఉండవా? నీకు చెప్పి సంస్థాడతారా? నీకు చెప్పి మరణిస్తారా? పెళ్లిళ్ళకి ముహూర్తాలు కానీ వీటికి ముహూర్తాలు ఏంట్రా? ఆగండి గురుగారు, వదలరా. అసలు ఎందుకు గొడవ? మీ మామగారి దగ్గర నుంచి మారుతి గారు కొట్టేయాలి కదా మీ లైఫ్ మిషన్, అది కొట్టేయండి. అప్పుడు పరిగెత్తకలేదు, హ్యాపీగా కార్లోనే భోజనాలన్నీ కవర్ చేసి. కరెక్టరా? కానీ ఎన్ని రకాలుగా అడుక్కున్నా మా మామగారు నాకు లొంగట్లేదే. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకే మామల నుంచి ఎలా అడుక్కు తినాలో నేర్పడానికి కొత్తగా మన ఊళ్ళో కాలేజ్ పెట్టారు. దాని పేరు బెస్ట్ కాలేజ్ ఆఫ్ ముస్ట్ ఎడ్యుకేషన్. ఇదిగోనండి ఫీజు. మరి పాఠాలు ఎప్పుడు చెప్తారండి? సార్ చెప్తారండి. ఐ సీ. గుడ్ మార్నింగ్ సార్. అడ్మిషన్ సార్ ఇన్ అవర్ కాలేజ్. నో సీట్స్.
వీడా అప్లై ఫర్ నెక్స్ట్ ఇయర్. వీడు బస్ స్టాండ్ లో ముస్తాడు కదా, ఆడికి నువ్వు జడుస్తావేంటి? ఆయన ఈ కాలేజీకి ప్రిన్సిపల్ అండ్ చైర్మన్. వీడా? వీడా కాదు, వీరా అనాలి. గెటప్. గురువు దైవంతో సమానం. చెంపలు వేసుకోలేకపోతే కళ్ళు పోతాయి. నా చెంపలు కాదు, నీ చెంపలు. రా పాఠాలు నేర్చుకుందు గాని. వీడు నాకు పాఠాలు చెప్తాడా? షడప్. మామని అల్లుళ్ళు ఎఫెక్టివ్ గా ఎలా ఆడుకోవాలో మా ముష్టోళ్ళ కంటే బాగా నేర్పేవాడు ఈ భూ ప్రపంచం మీద ఇంకా పుట్టలేదయ్యా. అరే ఎవడ్రక్కడ? సార్, వీన్ని మేకప్ రూమ్ కు తీసుకెళ్లి గెటప్ చేసి తీసుకురా. ఏనా అన్నానికి ఏం తక్కువైందని? తక్కువైందని కాదమ్మా, ఎక్కువైందని. రే అరటి పళ్ళు తెచ్చి వేళ్లకు పూసి బాగా కుంకుమ అద్దాలి. ముఖానికి మొత్తం బూడిద కొట్టి కాటిక బాగా పూయాలి. అప్పుడు అచ్చం కుష్టోళ్ళ తయారవుతాడు. అలాగే సార్. షర్టిప్పు. బాగానే ఉంది కదా? వాళ్ళని బాగుండే వద్ద కదా, అదే కదా ప్రాబ్లం. షర్టిప్పు. చెప్పనా? విప్పో. చెప్పనా? విప్పవా? చెప్పనా? చెప్తే వినవుగా. మొన్న ఉగాదికే మా మామ ఇది కొని పెట్టాడు నాకు. ఏం పర్వాలేదు లేవా, మీ మామతో చెప్పి బిగ్ షర్ట్ నుంచి 10 షర్ట్ తెప్పించిస్తా. నా మానం. మానవా? అయినా మానవం. విప్పు. నేపథ్యం బాబు, సిగ్గు బాబు నాకు. సిగ్గా? మీ మామని పండ్ల పొడి దగ్గర నుంచి పక్క దుప్పటి దాకా అడుక్కునేటప్పుడు లేని సిగ్గు ప్యాంట్ ఇప్పడానికి వచ్చిందా బాబు? రే వీని అర్జెంట్ గా తీసుకెళ్లి గెటప్ చేంజ్ చేసి తీసుకురా. ప్రాక్టికల్స్ బయలుదేరాలి. అక్కర్లేదు, నా డబ్బులు నాకు ఇచ్చేయండి, వెళ్ళిపోతాను. నీ డబ్బు నీకా బాబు? మా కాలేజీలో ఫీజు కట్టాక తిరిగి ఇవ్వం. మనిషిని కూడా ఇంటికి వెళ్ళనియం బాబు. వచ్చినట్టు మా విద్య నేర్చుకోవాల్సిందే. రా నేర్చుకుందు ఉదయవర్లు ఊళ్ళో నా గురించి ఏమనుకుంటున్నారా? సూర్యం గారు సాక్షాత్తు సూర్య భగవానుడు అనుకుంటున్నారు. పొద్దున్నే లేచి పాచిమోహాలతో సూర్య నమస్కారాలు చేస్తున్నారు. ఏదో కోతలు కొయ్క పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే. అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటేగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకు అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంకోళ్ళు. మీరు పన్నెంకోడి, నేనే దొంకోండి. చూడు ఉడాయ్, నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించిన విమర్శించిన అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా, దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా? లేదు, రెచ్చిపో. నువ్వో కౌరవుడివి, తుపాకీ వీరుడివి. నీకో డబ్బా బుల్లెట్టు, బుద్ధేమో మాడిపోయిన ఆమ్లెట్టు. ఏంట్రా నీకు గోరోజనం? ఊళ్ళో జనమంతరం నేను చూసి గడగడా వణికిపోవాలా? ఒక మంచి లేదు, మర్యాద లేదు, కరుణ లేదు, కాకరకాయ లేదు. ఏం పుట్టుకురా నీదే? రెచ్చిపో. ఉడాయ్ ఏంట్రా ఉడాయ్? ఉడయవర్లో అని పిలవలేవా? ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా? గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా. రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది. నీలాంటి వాడి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది. రోజులన్నీ ఒక కాకుండా రాయ్. రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు, కాలు ఇరిగిపోవచ్చు, చెయ్యి ఇరిగిపోవచ్చు, నోరు పడిపోవచ్చు. అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు, చీపురులు ఎత్తొచ్చు, కర్రలు ఎత్తొచ్చు, కత్తిపేటలు ఎత్తొచ్చు. భూమి గుండ్రంగా ఉందా రే సూర్య? ఏరా విమర్శించరా అంటే నోటుకొచ్చేటం అవుతున్నావు. నాలికి కత్తిరిస్తాను. సంగతి తెలిపో. చిన్నారారు ఏమిటి కోపంగా ఉన్నట్టున్నారు? కోపం కాక మరేంటి? నేను ఏమని చెప్పావు? ఏమని చెప్పాను? రాత్రి 12ంటికి భాగ్యం ఇంటి దగ్గర అరుగు మీద నల్లదుప్పటి కప్పుకొని చూడు కుక్కలా ఊ అని అరిస్తే తలుపు తీసుకొని భాగ్యం బయటకు వస్తుంది, బయట తీసి కనుగొడుతుంది. చెప్పావా లేదా? చెప్పాను. మరి ఏం చేసింది? ఏం చేసింది? తలుపు తీసి బయటకు వచ్చింది. వచ్చి కర్ర తీసుకొని కుక్కని మాదిరి బాధింది. బాస్తుంది కదా అని పరిగెట్టి పారిపోతుంటే దొంగ దొంగ నరిచింది. దొంగ నరుస్తుంది కదా పరిగెడుతుంటే నిజంగా దొంగనేమనుకున్న రామూర్తి గారు వచ్చి కాలంలో కరాటం పెట్టాడు. ఒక్క బోర్లా పడ్డాను. నేను చిన్నారావురా అని చెప్పేలోగా ఆ రాజన్ గడు వచ్చి పేగమే కాలేసి కసపిస తొక్కేశాడు. చిన్నారావు గారు, మీరు నన్ను క్షమించాలి. అసలు ఏం జరిగిందంటే? ఏం జరిగింది? భాగ్యం మిమ్మల్ని నిజంగా రమ్మనలేదు. రమ్మలేదా? మరి రమ్మందని ఎందుకు చెప్పు? మిమ్మల్ని వదిలించుకోవడానికి. ఏంట్రా అసలు ఏంట్రా నీ ఉద్దేశం? ఆ భాగ్య ఉద్దేశం ఎన్నాళ్ళలా తప్పించుకుంటారా? అదిగా చిన్నారావు గారు, ఎంత డబ్బుతో వచ్చేసిందా నా దగ్గర? పట్టు చీర ఇచ్చాను, బంగారపు గొలుసు ఇచ్చాను, పిఠాపురం సెంటు సీసా ఇచ్చాను. ఏం జరిగిందో నన్ను పూర్తిగా చెప్పను చిన్నారావు. నువ్వేంట్రా చెప్పేది? నీ సంగతి నేను చెప్తాను. అది కాదండి, అసలు ఏం జరిగిందంటే జరగాల్సింది ఇక మీద జరుగుతుందిరా.
లెవెల్ క్రాసింగ్ దగ్గర మనుషులను పెట్టి నేను మటర్ చేయించకపోతే నా పేరు చిన్నారావే కాదు. పాపం ఆ భాగ్యం తప్పేం లేదని ఏమండి